ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ఉండగా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉండగా ఇది ఒక్కటే ఎన్నిసార్లు ఎందుకు చెబుతున్నావు? అప్పుడు జగన్ ఏం చేశాడు? కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, కేవలం ఓటు వేయలేదన్న ఒక్క కారణంతో ఆస్తులు ధ్వంసం చేస్తా ఉన్నారు, మనుషులను కొడతా ఉన్నారు, కొట్టి మరి కేసులు పెడతా ఉన్నారు. ఇంతటి అన్యాయంగా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తా ఉన్నారు. వీడెవడండి బాబు, ఆ నాన్నే ఎదవని చెప్పేసుకుంటున్నాడు. ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు, ప్రజలకు మంచి చేసాం. మళ్ళీ చెప్పు. మంచి చేసి ప్రజలకు మంచి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. గతి లేదు. ఇవేవి కూడా చేయకుండా కేవలం వైఎస్ఆర్సీపీ అభిమానులైనా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలైనా, వైఎస్ఆర్సీపీకి ఓటు వేసిన వారైనా కూడా పూర్తిగా నాక్కుపోతాయి. ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మొదట బాధేసింది, ఆ తర్వాత అసహ్యం వేసింది. ఎవడన్నా బుద్ధునోడు ఎవడన్నా నమ్మదానికి ఉందయ్యా? చెప్పడానికైనా అర్థం హద్దు పొద్దు ఉండాలి కదా. నీ బ్రెయిన్ లో ఏదో నరం కట్టయినట్టు మాట్లాడుతున్నావు. అతి దారుణంగా, అన్యాయంగా రాష్ట్రం మొత్తం దాన్ని చూస్తూ ఉంది, కానీ ఎవడు మాట్లాడడం లేదు. పనికిరాని విషయాలు పెద్ద పట్టించుకోండి. చంద్రబాబు నాయుడు స్థాయిలో చంద్రబాబు నాయుడు ఒక రెడ్ బుక్, లోకేష్ స్థాయిలో లోకేష్ ఒక రెడ్ బుక్, ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే ఒక రెడ్ బుక్, మండల స్థాయిలో మండల నాయకుడు ఒక రెడ్ బుక్, గ్రామ స్థాయిలో గ్రామంలో ఇంకో రెడ్ బుక్, గ్రామ స్థాయిలో ఇంకో. ఆపుతావా నీ పట్టి పురాణమా? రాష్ట్రం మొత్తం దాన్ని చూస్తూ ఉంది, కానీ ఎవడు మాట్లాడడం లేదు. ఆర్కే రోజా గారిని రోజాని నేను రోజమ్మ అన్న సందర్భాలు ఉన్నాయి, రోజా మేడం అన్నాను, నేను చాలా సందర్భాల్లో పొగిడాను. ఎక్కడి వరకు జడ్జిమెంట్ నుంచి, మా షో కాడి నుంచి ఆవిడ ఉన్నటువంటి సింప్లిసిటీ వరకే నేను బతికిన పరిధిలో నాకు అవసరం. నేను మనసు నా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు, అందులో రోజా కూడా ఒక భాగం అయిపోయింది అని నేను తెలిసినప్పుడు మొదట బాధేసింది, ఆ తర్వాత అసహ్యం వేసింది. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, రాజకీయాల్లోకి వస్తే అటాక్ చేయాలి, తిట్టాలనే పద్ధతి కాదు. ఆవిడ తప్పు చేసింది కాబట్టి మేమలా తప్పులు చేసి పైకి వచ్చిన వాళ్ళమే. చిన్న చిన్న ఆర్టిస్టులు, చిన్న చితక ఆర్టిస్టులు. నేను ఈరోజు ఒక మాట చెప్తా ఉండా, ఈ రోజు ఆవిడ జడ్జిమెంట్కి వచ్చి డబ్బులు తీసుకుంది, టీమ్ లీడర్గా నేను డబ్బులు తీసుకుని, ఆవిడ పని ఆవిడ చేసింది, నా పని నేను చేశాను. అదే మ్యాజిక్. ఎక్కడే వాడు స్వచ్ఛందంగా వచ్చే అయ్యో ఆర్పీ వచ్చాడు స్కిట్ చేస్తున్నాను, నేను పొగడాలా, వాడిని నేను నిలబెట్టాలని ఎవడు రారు. నేనేమో రోజా గారు వచ్చారు, ఆవిడ జడ్జిగా నిలబడాలని నేనేమో ఊరికే స్కిట్లు చేయలే. నేను ఎవడో మాట చెప్తున్నా, ఈరోజు చిరంజీవి గారు మంత్రి అయిన తర్వాత చీర పెట్టి, కడుపు నిండా అన్నం పెట్టి, ఆ రోజంతా ఆవిడని సంతోషపెట్టి, సరదాగా ఇంట్లో కాస్త కూర్చోబెట్టి పంపించిన పక్క రోజే ఈ రోజా పవన్ కళ్యాణ్ పట్టుకొని తిట్టలేదా? పవన్ కళ్యాణ్ గారిని కరెక్టే సార్, నేను మళ్ళీ వస్తాను రా. కూర్చో. ఆవిడకి సిగ్గు లేదా అలాంటప్పుడు? చిరంజీవి గారిని పట్టుకొని తిట్టలేదా? నాగబాబు గారిని పట్టుకొని తిట్టలేదా? ఏ రోజు తిట్టలేదా? అబ్బా, నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. బాలయ్యబాబు గారిని పట్టుకుని ఎన్ని తిట్లు తిట్టలేదు. బాలయ్యబాబు గారు తిని సినిమాలు చేయలేదు. ఒకసారి వికీపీడియా కొట్టి చూడండి. ఇప్పుడు అవన్నీ వదిలేవయ్యా. వాళ్ళు ఏ పాపం చేశాను తిట్టావు, నువ్వు అన్న పాపం చేసావు, ఏ పుణ్యము చేయలే. 3,000 కోట్ల రూపాయలు నగిరి ప్రజల మీద సంపాదించావు కాబట్టి నేను ప్రశ్నించా. అంత ఎలా వస్తుంది? అంత డబ్బు టాటా బిర్లాకి రాదు. వాళ్ళకి ఎందుకు వస్తాయి? వాళ్ళు ఏమన్నా పెద్ద రౌడీలా? నీకు దమ్ముంటే నన్ను ప్రశ్నించు, ఎవరిని తిట్టకూడదు. నేను ఒకటే మాట చెప్తున్నా, నువ్వు జడ్జి చేసినంత మాత్రానో, నువ్వు నాకు దగ్గరైనంత మాత్రానో నువ్వు రోడ్లకి పోతే ప్రశ్నించకూడదా? నువ్వు జడ్జి అయినంత మాత్రానో, నాకు దగ్గరైనంత మాత్రానో గంజాయి అమ్ముతుంటే ప్రశ్నించకూడదా? నువ్వు జడ్జిమెంట్ ఇచ్చినంత మాత్రానో, నాకు దగ్గరైనంత మాత్రానో నువ్వు బూతులు నాయకుల్ని తిడతా ఉంటే నేను ప్రశ్నించకూడదా? నువ్వు జడ్జి అయినంత మాత్రానో, నాకు దగ్గరైనంత మాత్రానో నగరి అభివృద్ధిని పూర్తిగా సున్నా చేస్తే నేను ప్రశ్నించకూడదా? ప్లీజ్ నన్ను వదిలేసి.
నాకు దగ్గరైనంత మాత్రాన నువ్వు ఏది చేస్తున్నా సరే ఏ రోజు జీవితంలో ఆ రోజు కలిసి భోంచేసాం కదా, ఆ తర్వాత జరిగే యదవ పనులకి ఈ ఒక్కరోజు తలుచుకుంటే రాష్ట్రాలు కాదు రాజధాని ఎన్నికల ముందు 99 మార్పులు చేశామంటూ ఘనంగా చెప్పుకున్న వైసీపీ అధికారం పోయాక వైసీపీలో ఏం జరుగుతోంది? నాకేం తెలుసు? మళ్లీ అధికారం వస్తుందని, కొద్దిమంది ఎమ్మెల్యేలను మార్చితే సరిపోతుందని, అధికారాన్ని పార్టీ గుమ్మంలోనే కట్టేసుకోవచ్చన్న ప్లాన్ బెడిసి కొట్టింది. ఈ కేసు పోద్దని నాకు ముందే తెలుసు. ఇక అధికారం పోయినా 5 ఏళ్లకు మళ్లీ పుంజుకోవచ్చనే కార్యకర్తల నమ్మకము ఇప్పుడు సడులుతోంది. వాళ్ళకి కొత్తగా ఏం చెప్తామయ్యా? అవును, వైసీపీలో అంతర్గత పరిణామాలు పరిశీలిస్తే కార్యకర్తల భయంలో నిజమే కనిపిస్తోంది. రాష్ట్రంలో దాదాపు 70 నియోజకవర్గాల్లో వైసీపీకి నాయకత్వ సంక్షోభం సవాల్గా మారింది. మళ్లీ అధికారం సాధించాలనే ఏకైక లక్ష్యంతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎక్కడి వారిని అక్కడికి, అక్కడి వారిని వేరే చోటకి మార్చేసింది వైసీపీ. ఏంటి డబ్బిస్తే అన్ని పనులు చేస్తాం అనుకున్నారా? కొన్ని పనులే చేస్తాం, నీచమైన పనులు. ఇలా మారిన ఎమ్మెల్యేల్లో ఒక్క రాజంపేట నియోజకవర్గంలో తప్ప మరెవరూ ఈ ఎన్నికల్లో గెలవలేదు. అంటే మొత్తంగా వైసీపీ అధినేత చేసిన ప్రయోగం విఫలమైనట్లేనని చెప్పొచ్చు. వాళ్ళు బూతులు తిడతారు, మనం నీతులు చెప్తాం. అన్ని రొటీనేనయ్యా. తాజా పరిణామాలు క్యాడర్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. నేను మొత్తుకుంటుంది అదే కదరా. ఎందుకంటే జగన్ని ఆడించాలన్నా ఓడించాలన్నా దేశాన్ని గడగడలాడించిన సోనియా గాంధీ వల్లే అవ్వలేదు. అవునా? చంద్రబాబు నాయుడు ఆడుతున్న ఆటలో అరటి పండు లాంటి పవన్ కళ్యాణ్ ఏం ఆడిస్తాడో ఒకసారి మీరు ఆలోచించండి. మీ బ్యాట్కి సగం కారణం ఈడే. ఇదిగో ఓటమిని ఏ విధంగా సమీక్షిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు గానీ, మీ పార్టీ కార్యాచరణ ఎలా ఉండబోతుందని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు? నాకు తెలిస్తే కదరా మీకు చెప్పడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఒక రోజు వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. మంచి చేశాం కానీ ఓడిపోయాం. అది ఎందుకు అనేది ఈ రోజు కూడా అది నేను ఘంటాపదంగా చెప్పగలను. ఎందుకంటే ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాలి అనే ఒక మంచి మనసు, ఒక చిత్తశుద్ధి ఉన్న ఒకే ఒక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. నాకు తెలుసు, నువ్వు ఇదే అంటావని నాకు తెలుసు అంటున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక మంచి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కూడా బాగుంటుంది.